సినిమాలు అసలు ఆ మహిళా ఉద్యమాలకు సంబంధించిన వాళ్ళని గయ్యాళులుగానో, కమేడియన్స్‌గానో చూపించటం తప్ప, అంటే ఒక ఇమేజ్‌ని సృష్టించగలిగాయి. ఇప్పుడు మీరు సీరియల్స్‌లో చూడండి. సీరియల్స్‌లో గూడా ఏముంటుంది? ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు విలన్స్. వాళ్ళే అన్ని కుట్రలు. ఏ విషయంలో కుట్రలు? అన్ని మానవ సంబంధాల విషయంలో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? వాడు దీన్ని ప్రేమిస్తున్నాడా? ఈ డామినెన్స్ దీనికి సంబంధించిన సమస్యలే. నిజ జీవితంలో అలాంటివి ఎక్కడైనా జరుగుతాయా అని ఎవరినన్నా అడగండి. కానీ దాని నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. దాని నుంచి ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. కాబట్టి ఈ ఇన్‌ఫ్లూయెన్స్‌లు ఏవైతే ఉన్నాయో, ఇవి ఒక వినిమయ సంస్కృతిని, ఒక మార్కెట్ సంస్కృతిని సృష్టించిన తర్వాత, మార్కెట్ ధ్వంసం చేసేది మానవ సంస్కృతిని ఒకటే కాదు. నిజ అవసరాల నుంచి దూరం చేసి, మానవుల యొక్క సంఘటిత శక్తిని కూడా అవి ధ్వంసం చేస్తాయి. అందువల్ల మనకి ఈ సమస్య వచ్చింది. ఇవాళ ప్రజా ఉద్యమాలు అంటే నా అవసరాలు ఏం చేస్తే తీరుతాయి అనేది నాకు ఎరుక ఉంటే నేను దాంట్లో భాగస్వామిని అవుతా. కానీ నీ ఎరుకలో ఎక్కడో నేను ఒక ఛానల్ నుంచో ఎక్కడో కూర్చుని దీనివల్ల ఏం కావు, ఊరికే పోవటం తన్నులు తినడం తప్ప, 4 సార్లు ధర్నా చేస్తావు ఏమొస్తుంది, ఊరికే నినాదాలు ఇవ్వడం, కొవ్వొత్తులు పట్టుకొని తిరగడం ఏమొస్తుంది అని మాట్లాడతారు.